రాజకీయం చేద్దామనే వాళ్ళు మాత్రం డిబేట్, డిస్కషన్, డైలాగ్ ద్వారా ఉంటుంది. 18 నెలల ప్రభుత్వంలో బాధ్యత గల విద్యాశాఖ మంత్రి లేడు. కాంగ్రెస్ పార్టీ మేమందరం కష్టపడి అధికారంలోకి తెచ్చుకున్నారంటే నేనే విద్యాశాఖ మంత్రి ఉంచుకుంటాను, ఆయన చేతిలోనే ఉంచుకుందామని సిద్ధమైనారని. అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే నాకు నవ్వాలి ఎడవాలి అర్థం కావట్లే. ఉన్నదే 17 మంది మంత్రులు, మనకు ఉన్నది 30 నుంచి 50 డిపార్ట్మెంట్లు. ఆ ఉన్న 17 మందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేక 16 మంత్రులను కూడా రిక్రూట్ చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. నేను రాజకీయాలకు పక్కకు పోకుండా బాధ్యత గల టీజీపీఎస్సీ చైర్మన్లు ఇంతవరకు నిరుద్యోగులతో ఎందుకు జరపలేదు? ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. రాజకీయ నాయకులు గాని మంత్రులు గాని ఇన్వాల్వ్ కాకూడదు. బుర్రా వెంకటేశం గారు గాని, జనార్దన్ రెడ్డి గారు గాని, మహేందర్ రెడ్డి గారు గాని నిరుద్యోగులతోటి చర్చలు ఎందుకు జరపరు? అక్కడనే లోపం ఉంది. ఫస్ట్ యూపీఎస్సీ అనేది స్టాండర్డ్ ప్రకారం ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి యూపీఎస్సీ అనేది రోల్ మోడల్. గతంలో ఉన్న కేసీఆర్ గారు కూడా యూపీఎస్సీని సందర్శించారు. రేవంత్ రెడ్డి గారు కూడా యూపీఎస్సీ చైర్మన్ తో చర్చలు జరిపించి యూపీఎస్సీ లాగా మేము చేస్తామన్నారు. యూపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ప్రిలిమ్స్ లో కూడా రిజర్వేషన్ ఇస్తుంది. గేట్ 1 లోనే నువ్వు రిజర్వేషన్ ఇవ్వకపోతే గేట్ 2 లో ఎట్లా వస్తారు? టీనా దబి అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ అమ్మాయికి వచ్చినాయి ప్రిలిమ్స్ లో 68.25 వచ్చినాయి. ఆ ఇయర్ కట్ ఆఫ్ 68 మార్క్స్. ఆ అమ్మాయి ఎస్సీ రిజర్వేషన్ చెందిన అమ్మాయి 0.25 మార్కులతోటి ప్రిలిమ్స్ క్లియరెన్స్ అయ్యి గేట్ 2 లో మెయిన్స్ లో పాస్ అయ్యి ఇంటర్వ్యూలో ఆల్ ఇండియా నెంబర్ అయ్యి ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఉత్తమ ఆఫీసర్ గా ఉంది. టీనా దబి అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజ్యాంగం కల్పించిన మౌలిక రిజర్వేషన్లని జీవో నెంబర్ 29 అనేది తూట్లు పొడుస్తుంది. ఈ విషయంలో ఫిబ్రవరిలో జీవో నెంబర్ 29 వస్తే ఆగస్టు వరకు ఎందుకు దాచిపెట్టిర్రు? ఇలా కోర్టు ఎక్కడా కూడా జీవో నెంబర్ 29 కరెక్ట్ అని చెప్పలే, తప్పని చెప్పలే. మీరు లేటుగా వచ్చిర్రు కాబట్టి మేము ఏం గ్రూప్ 2 పక్కన పెడితే మిగతా ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే జీపీఓస్ అవి భర్తీ చేస్తూ ఉంటారు. మిగతా డిఎస్సి, ఒక డిఎస్సి అయిపోయింది, ఇంకా కూడా ఖాళీలు ఉన్నాయి కదా, గురుకులాలు, పోలీసు, ఈ మిగతా ఉద్యోగాల పరిస్థితి. ఎందుకంటే గ్రూప్ 1 ఉండేది 500, ఆస్పిరెంట్స్ ఏమో 3 లక్షలు కదా. వాళ్ళ పోస్టులకు వీళ్ళు ఒక 70 పోస్టులు కలిపి ఇచ్చారు. దానికి అదన్నారు. పక్క రాష్ట్రంలో మెగా డిఎస్సి పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది పోటీ పడేవి, ఎక్కువ మందికి అవకాశం ఉండేది ఈ డిఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, తర్వాత అంతకుముందు పంచాయతీ సెక్రటరీలు 9000 పోస్టుల అటువంటి పోస్టులు భర్తీ చేస్తే తప్ప ఈ నిరుద్యోగం అన్నది కాదు. గ్రూప్ 1, గ్రూప్ 2 1000 లోపే. ఈ 1000 లోపుకి గురించే ఇంతమంది కొట్లాడాలి, ఇంతమంది అది కావాలి. దానికి ఎట్లా ఉండాలి యాక్షన్ ప్లాన్, అది చెప్పండి. ఇప్పుడు అసలు సమస్య రేవంత్ రెడ్డి ఇంట్లో కాసిన జామకాయలు కాదు, కేసీఆర్ తోటలో కాసిన దానిమ్మకాయలు కాదు ఇవ్వడానికి. కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుల కుప్ప చేయడంతో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినట్టు తొలి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే వీళ్ళకి సాలరీస్ ఎక్కడి నుంచి తెచ్చేయాలి? మనము సమస్య మూలాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు, నన్ను కోసినా కూడా నా దగ్గర రాదు, నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోయేటోడు లాగా చూస్తున్నారు, దొంగలాగా. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేసీఆర్ గారి చేతి నుంచి రేవంత్ రెడ్డికి వచ్చే టైంకి జల్లెడ లాగుంది. దానిలో ఎన్ని నీళ్లు పోసినా ఉన్న ఉద్యోగస్తులకే రిటైర్మెంట్ ఏజ్ పెంచుదామని చూసారు. వాస్తవ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆ విషయాన్ని నిజంగా నిర్భయంగా చెప్పకుండా ఇంకా మభ్య పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు. ఇప్పుడే చూసిన నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా, ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినా ఛాలెంజ్ అంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వడం అంటే నిరుద్యోగుల భాషలో ఏంది? కొత్త ఉద్యోగాలు కల్పించడము, నోటిఫికేషన్ ఇవ్వడము, ఎగ్జామ్ కండక్ట్ చేయడము, ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేయడం. పాత ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం అనేది పక్కకు పెడితే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నిరుద్యోగం విషయంలో గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చినాము, కానీ ఇప్పుడు 2 లక్షల మందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ధైర్యంగా చెప్తే ఏమన్నా ఉంటది. కానీ ఇంకా అభ్యపెట్టి ఏం చెప్తున్నాడు ఆయన? 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదే విషయం 60,000 ఉద్యోగాలు నేను కొత్తగా ఇవ్వలేదు, పాత ఉన్న ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన. యాక్చువల్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం కూడా మంచిదే. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన విషయం చెప్పకుండా మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం వల్ల చేసిన పాజిటివ్ పని కూడా నిరుద్యోగుల వ్యతిరేకత వస్తుంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, అన్న మీరున్న ఆర్థిక పరిస్థితికి ఉద్యోగస్తుల జీతాలకు ఎంత పోతుంది? పెన్షన్లకు ఇవ్వలేని పరిస్థితి అండి. ఇలా మా బంధువులు చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు మందులకి నెల 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళు పెన్షన్ డబ్బులు కూడా రావట్లేదు.
ఈవెన్ జీపీఏ నుంచి కూడా తీసుకున్నారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పగా మారింది, జల్లెళ్లాగుంది. కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి, ఉద్యోగాలకి శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ రేవంత్ రెడ్డి కూడా అల్లావుద్దీన్ అద్భుత దీపం చేయలేడు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలని నిరుద్యోగులు నమ్మి వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి నిరుద్యోగులతో చర్చలు జరిపి వాస్తవ పరిస్థితి తెలియజేయడమే దీనికి ఉన్న పరిష్కారం. మీరు గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఇచ్చినా కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. లైవ్లీవుడ్స్ క్రియేట్ చేయండి. ఈ సమస్య పరిష్కారానికి మానవతారాయో, బల్మూరి వెంకటో, రియాజో, విఠల్ కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా కూర్చొని లబ్ధిదారులతో కాలర్ ఉన్నారు సాగర్ గారు మంచిర్యాల నుంచి. ఒక్క నిమిషం కాలర్ ఉన్నారు. నేను ఇప్పుడు సమాధానం